హలో, మీకు స్వాగతం తెలుగు లవ్ స్టోరీస్ ఛానల్లోకి. ఇక్కడ మీరు హృదయాన్ని తాకే ప్రేమ కథలు, ఎమోషనల్ స్టోరీస్, రొమాంటిక్ ఆడియో కథలను ఆస్వాదించవచ్చు. వీడియో చూడటం మొదలుపెట్టే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చదువుకుంటేనే బాగుపడతావని నా చిన్నప్పుడు నాన్న ఎంత ముత్తుకునేవారో. అయినా తలకెక్కితేగా ఆ చదువు విలువ తెలిసేసరికి వయసు కరిగిపోయింది. బతుకు బండిలాగడానికి ఆటో డ్రైవర్నయ్యాను. నా చేతిలో ఆటో ఉంటే గుండెలో మాత్రం ప్రియ ఉండేది. తను మామకూతురు, బీఈడీ చేసింది. తనకు నేనంటే ఇష్టమే. దాంతో ఎలాంటి అడ్డంకుల్లేకుండా మా పెళ్ళైపోయింది. 2 ఏళ్లు తిరిగేసరికి మాకు పాప. బావా, ఎన్నాళ్లని నువ్విలా కష్టపడతావు? నేను ఏదైనా స్కూల్లో జాయిన్ అయితా, అవకాశం వస్తే డిఎస్సి రాసి ప్రభుత్వ టీచర్నవుతా అందోసారి ప్రియ. తన ఆశయానికి నేనడ్డు చెప్పలేదు. మా ఊరి పక్కనే టౌన్లో జాయిన్ అయింది. ఉదయాన్నే స్కూల్లో దించి సాయంత్రం ఆటోలో తీసుకొచ్చేవాణ్ణి. రోజులు గడుస్తున్నాయి. ప్రియలో క్రమంగా మార్పు కనిపించసాగింది. అదే పనిగా సెల్ఫోన్ వాడటం, స్క్రీన్ చూస్తూ ముసిముసిగా నవ్వుకోవడం, నేను పలికిరిస్తే కసురుకోవడం ఏమీ అర్థం కాపోయేది. ఓ రోజు ఇంటికి కొత్త స్కూటీ తీసుకొచ్చింది. ఎక్కడిదంటే ఫైనాన్స్లో తీసుకున్నానంది. ఇక నుంచి దీనిపైనే వెళ్ళొస్తా, నాకోసం నువ్వు రావద్దు అంది. అంత పెద్ద నిర్ణయం తీసుకుంటే నాకు ఒక్క మాటైనా చెప్పాలిగా. అయినా నేనేం వాదించలేదు. తనకు సౌకర్యంగా ఉంటుందిలే అనుకున్నా. కాని ఆ బండి తీసుకోవడం వెనక ఉన్న క్రదేంటో తర్వాత అర్థమైంది. ఓసారి ప్యాసింజర్ కోసం సెంటర్లో ఎదురుచూస్తున్నా. నా పక్కనుంచే ఓ జంట బండిపై వెళ్తోంది. అబ్బాయి స్కూటీ నడుపుతుంటే వెనక కూర్చున్న అమ్మాయి ఒక చేతిని అతడి నడుంపై వేసింది. రెండో చేతిని అతడి జుట్టులోకి వేళ్లు పోనిచ్చి వేళ్లతో ఆడుకుంటోంది. కాస్త పరీక్షగా చూసేసరికి నా గుండె ఆగినంత పనయింది. ఆ వెనకాల ఉంది నా ప్రియానే. ఆ దృశ్యం పదే పదే గుర్తొస్తుంటే మనసు వికలమైంది. ఇంటికి వెళ్ళగానే ఎందుకిలా చేస్తున్నావని నిలదీశా. తనలో ఏమాత్రం పశ్చాత్తాపం లేదు. పైగా అసలేం జరగనట్టు అతడు నా కొలీగు. తన బండి ఆగిపోతే లిఫ్టిచ్చా. ఈ మాత్రానికే రాద్ధాంతం చెయ్యాలా అంది, నాదే తప్పన్నట్టు. అప్పట్నుంచి రోజు ఏదో ఒక గొడవ. నాలో నిన్ను మదనం పడడం తప్ప ఏనాడూ తనపై అరవలేదు. తనే మారకపోతుందా అని ఎదురుచూసేవాణ్ణి. కాని ఓ రోజు కొన్ని పేపర్లు నా ముందు పెట్టి, వీటిపై సంతకం పెట్టు అంది. అవి విడాకుల కాగితాలట. ఇద్దరమిష్టంతోనే విడిపోతున్నామని చెప్పుమంది. ఇదేమైనా చిన్నపిల్లల ఆట? అదే మాటంటే, నువ్వు ఆటో డ్రైవర్వి, నేను టీచర్ను, మీ పక్కన నడవాలంటేనే నాకు చిన్నతనంగా ఉంది. పైగా రోజు గొడవలతో మనశ్శాంతి కరవయింది అని విసుక్కుంది. పాపగతేం కాను అనడిగితే, మా చావు మెంచస్తానులే అంది. పాప చావు మాట వినేసరికి కోపం ఆపుకోలేకపోయాను. చెంపమీద ఒక దెబ్బ వేశాను. వెంటనే తనూ తిరిగి కొట్టింది. నిర్ఘాంతపోయాను. విషయం చాలా దూరం వెళ్తోందని అర్థమైంది. తేరుకుని తన చేతులు పట్టుకున్నాను. అప్పటికే నన్ను వదిలించుకోవాలని నిర్ణయానికి వచ్చిందేమో. మర్యాదగా విడాకులకు ఒప్పుకో, లేదంటే నీమీద గృహహింస, వరకట్న వేధింపుల కేసు పెడతా అంది. పెద్దలతో చెప్పించినా తగ్గలేదు. గతిలేని పరిస్థితుల్లో అయిష్టంగానే ఒప్పుకున్నాను. పాప కన్న తల్లి దగ్గరే ఉండాలన్నారు. అప్పుడప్పుడు కలవడానికి మాత్రమే అనుమతించారు. పాపను తన్ని వదిలి ఉండడం నా వల్ల కాలేదు. పదే పదే గుర్తొచ్చేవారు. ఒకప్పుడు ప్రియ నాతో ఎంత బాగుండేది. వాడు మాయమాటలు చెప్పి వలలో వేసుకోవడం వల్లే నాకేదో స్థితి దాపురించింది అనిపించింది. ఓ రోజు బాగా తాగి వాడింటికెళ్ళి దాడి చేశాను. కేసు పెట్టాడు. అమ్మానాన్నలు కాళ్లమీద పడితే వాపస్ తీసుకున్నాడు. అది నా కూతుర్ని చూడ్డానికి కూడా రావద్దన్న షరతు మీద. ఇప్పుడు పాపని కూడా చూసే పరిస్థితి లేదు. వాళ్లేమో పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నారు. నా కళ్లముందే వాళ్లు తిరుగుతుంటే తట్టుకోలేకపోయాను. దాంతో ఊర్లో ఇంటి నమ్మేసి నగరానికొచ్చేశాము. ఇక్కడ ఆటోనే నడుపుతున్నాను. అది తప్ప వేరేం ఏ పని తెలీదు నాకు. ప్రాణమున్న ప్రియ నన్ను వదిలేసినట్లు ప్రాణంలా ఇష్టపడే ఆటోనో నేను వదల్లేకపోయాను. చివరగా ఒక మాట, ఆటో డ్రైవర్లు అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటారు అనే అపవాద సమాజంలో ఉంది. కాని ఈ ఆటో డ్రైవర్ జీవితంతో మాత్రం అమ్మాయి ఆడుకుంది. నన్ను జీవచ్ఛవంగా మార్చింది. అయినా ఇప్పటికీ తన బాగుండాలనే కోరుకుంటున్నాను. నా కూతుర్ని కలిసే అవకాశం కల్పించాలని వేడుకుంటున్నాను. ఈ కథ కేవలం ఊహ కాదు, నిజంగా జరిగిన నిజజీవిత అనుభవం. ఇలాంటి
హృదయాన్ని తాకే కథలు ఇంకా వినాలనుకుంటే మా ఛానల్ తెలుగు లవ్ స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. మేము మీకు మరిన్ని నిజమైన ప్రేమ కథలు అందించే ప్రయత్నం చేస్తాము.